హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ టాపిక్ మీద బేసిక్ నాలెడ్జ్ మొత్తం మీకు వచ్చేస్తుంది. పిఎం విశ్వకర్మ యోజన అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం రిలీజ్ చేశారు. భారతదేశంలోని చేతివృత్తుల వారికి మరియు చేతివృత్తుల వారికి మద్దతు ఇచ్చే పథకం. అంటే ప్రభుత్వం తరపున స్కీమ్ ద్వారా లోన్ ఇస్తారు, వాళ్ళకి సపోర్టివ్గా మద్దతు కూడా ఇస్తారు. అదే ఈ పథకం. ఇప్పుడు మీరు ఏదో ఒక వృత్తి చేసేవారైతే వృత్తిపరంగా లోన్ ఇస్తారు, లేదు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. అంటే కొత్తగా ఏమన్నా వర్క్ అయినా ఏమైనా స్టార్ట్ చేద్దామన్నట్టు ఉంటే దాని పరంగా ఆ స్కీమ్స్ ఉంటే ఆ శిక్షణ కూడా ఇస్తారు. తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. అంటే కొన్ని బ్యాంక్స్ అయితే మామూలుగా ₹1 ₹1 20 అలా ఇస్తారు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో అయితే ఒక 0.90 ఇస్తారు. కానీ పిఎం విశ్వకర్మ యోజనలో అయితే ఆ స్కీమ్లో 0.40 అంటే 40 పైసలకి ఇస్తారు. మిగతాది సెంట్రల్ బ్యాంక్ది కదా ఇది. ఇప్పుడు మామూలుగా అయితే 90 పైస్ కదా, వీళ్ళైతే 40 లేదా 50 పైస్కి అలా ఇస్తారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ మధ్య తరగతి వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళకి ఈజీగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ పడదు కదా దానివల్ల. ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ విశ్వకర్మ లోన్ పరంగా మనకు వచ్చే లాభాలు ఏంటి ఇవి చెప్తాను ఇప్పుడు. మీకు ఈ స్కీమ్ ద్వారా లోన్ పరంగా అయితే 3 లక్షల వరకు రావచ్చు. ఇంతవరకు అమౌంట్ స్కిల్ ఉన్న వారికైనా, స్కిల్ నేర్చుకునే వారికైనా, కొత్తగా వచ్చి నేర్చుకుంటారు కదా వాళ్ళకైనా వర్తిస్తుంది. నైపుణ్య శిక్షణ స్కిల్ నేర్చుకునే వారికైనా లేదా చేస్తున్న వారికైనా ట్రైనింగ్ అనేది పెడతారు. ఆ ట్రైనింగ్కి వచ్చిన ప్రతి వాళ్లకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతిరోజు 500 చొప్పున మీకు ఇస్తారు లాస్ట్లో. దానితో పాటుగా మీకు ఎంకరేజ్మెంట్ టైప్లో చేయాలని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సామాన్లు ఇస్తారు. టూల్ కిట్ ఉంది కదా, ఒక 15,000 ఉండేటట్టుగా. అంటే సామాన్ ఏదైనా లేదంటే వస్తువు అయినా ఆ టైప్లో ఒక మిషనరీ ఇస్తారు కదా చిన్నవి, ఒక 15,000 లోపల అయితే మీకు ఇస్తారన్నమాట. అది కూడా మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తే ఆ కిట్ అనేది మీకు డెలివరీ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి అది. ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వస్తారు కదా, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు దీంట్లో పార్టిసిపేట్ చేశారనేది చూసుకొని మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు బ్యాంక్లో లోన్ అప్లై చేసేట్టుగా హెల్ప్ అవుతుంది. ఆ సర్టిఫికేట్తో పాటు మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు. కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో 4 minutes దాటిపోయింది. మీకు తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు. డిజిటల్ లావాదేవీకి రూపాయి, నెలకు 100 లావాదేవీల వరకు ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి రూపాయి ఇన్సెంటివ్గా ఇస్తారు. మంత్లీ 100 జరగాలి మ్యాక్సిమం అని అనుకున్నాను నేను కూడా. నాకు కూడా అంతగా తెలియదు ఇది. తర్వాత మార్కెటింగ్ ద్వారా, అంటే ఈ ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ బ్రాండింగ్ టైప్లో ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా ఒక 4-5కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కొత్త వాళ్ళు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ వీడియో చివరి వరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.